హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆర్సీసీ లెక్చర్ సిరీస్లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ మనం చదివినట్టయితే ఇక్కడ ఈ ఆర్సీసీ కాంక్రీట్ బీమ్ 230 mm వైడ్ అని చెప్పారు, 500 mm ఓవరాల్ డెప్త్ అని చెప్పారు. 4 bars ఆఫ్ 12 mm డయా, మనకి 4 bars 12 mm డయా ఇచ్చారనమాట. ఎఫెక్టివ్ కవర్ వచ్చి 50 mm ఇచ్చినారు. M20 గ్రేడ్ FE 415 స్టీల్. ఎస్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెక్షన్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వరకు మనం ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా సాల్వ్ చేసాం. బట్ ఈ ప్రాబ్లంలో ఎక్స్ట్రా ఏమంటే మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ బీమ్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకొని, ఇఫ్ ది బీమ్ ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఓవర్ అన్ ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్, ఆ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క లెంత్ 5 meters అని ఇచ్చారు. ఫైండ్ ది మ్యాక్సిమం సేఫ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ది బీమ్ కెన్ క్యారీ. సో మ్యాక్సిమం అండ్ సేఫ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది కనుక్కోమని చెప్పారు అనమాట, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ వెయిట్. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లం మీనింగ్ ఏమంటే మనం ఇక్కడ ఫైండ్ ది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మనకి స్ట్రెంత్. సో ఆ బీమ్ యొక్క స్ట్రెంత్ అంటే ఈ బీమ్ డైమెన్షన్స్ ఇవి కదా, 230 mm, 500 mm, 4 numbers ఆఫ్ 12 mm డయా స్టీల్ బార్స్ పెట్టిన బీమ్ యొక్క స్ట్రెంత్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఆ బీమ్కి అంత స్ట్రెంత్ అనేది ఉంది కాబట్టి అది ఎంత యూడిఎల్ని అయితే క్యారీ చేయగలుగుతుంది. ఇప్పుడు దీని స్ట్రెంత్ అనేది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కదా, ఇప్పుడు ఆ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే దాని స్ట్రెంత్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు దాని స్ట్రెంత్ తెలుసు కాబట్టి అది ఎంత లోడ్ని అయితే క్యారీ చేయగలుగుతుంది అనేది కనుక్కోమన్నారు, అంతే, ఇంకేం లేదు మనకి. ఓకేనా? ఓకే, దాంట్లో మ్యాక్సిమం లోడ్, సేఫ్ లోడ్ అని రెండు ఉంటాయన్నమాట, అది మనం చూద్దాం. సో అక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనే మాట వస్తుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్. సో ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనకు కొంచెం అంటే ఫస్ట్ ప్రాబ్లంలో ఏ మెథడ్లో అయినా మనం కొంచెం బాగా డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రాబ్లంలో ఫాస్ట్గా చెప్పేస్తాను, నేను తొందరగా అయిపోవాలి కాబట్టి మనకి, ఎందుకంటే డిలే చేస్తే మన ఆడియన్స్కి బాగా చూసేదానికి కొంచెం బాగుండదు కాబట్టి. సో మీరేం చేస్తారంటే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేట మధ్యలో ఫస్ట్ ప్రాబ్లం చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైటింగ్ గివెన్ డేటా, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా విత్ డెప్త్. ఓవరాల్ డెప్త్ ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ డి అని పెట్టుకున్నాను. ఎఫెక్టివ్ కవర్ని డి డాష్ అని 50 mm పెట్టుకున్నాను. సో దేర్ ఫర్ ఎఫెక్టివ్ డెప్త్ కావాలంటే మనకి ఏం చేయాలి? సో ఓవరాల్ డెప్త్ మైనస్ ఎఫెక్టివ్ కవర్, ఓవరాల్ డెప్త్ 500 మైనస్ ఎఫెక్టివ్ కవర్ 50 mm, 450 mm. ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్ ఇచ్చారు మనకి ఏఎస్టీ, దట్ ఈస్ 4 numbers ఆఫ్ 12 mm బార్స్ ఇచ్చారు కాబట్టి 4 × π/4 × 12 square. సో π/4 × 12 square అనేది మనకి ఒక 12 mm బార్ యొక్క ఏరియా. 12 mm బార్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి సర్కిల్ ఏరియా ఫార్ములా π/4 × డయామీటర్ స్క్వేర్, డయామీటర్ 12 mm కాబట్టి 12 square. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్? 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 ఈక్వల్ టు 450.4 mm² ఏరియా ఉంది మనకి. ఫర్ M20 కాంక్రీట్ ఇచ్చింది, M20 FE 415 స్టీల్ కాబట్టి M20 కాంక్రీట్కి పర్మిసిబుల్ పర్మిసిబుల్ కంప్రెసివ్ స్ట్రెస్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ బెండింగ్ సిగ్మా సిబిసి ఎంత? 7 Nm/mm². అదే ఫర్ FE 415 స్టీల్, సో పర్మిసిబుల్ టెన్జైల్ స్ట్రెస్ ఇన్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు 230 Nm/mm². సో మాడ్యులర్ రేషియో మనకి ప్రతిసారి అవసరం, ఎందుకంటే ఇది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ కాబట్టి. సో మాడ్యులర్ రేషియో M అనేది దీంట్లో ఇంపార్టెంట్ అనమాట. M ఈజ్ ఈక్వల్ టు 280/3 సిగ్మా సిబిసి అనమాట ఫార్ములా, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో 280/3 × సిగ్మా సిబిసి 7, M ఈజ్ ఈక్వల్ టు 13.33. సో ఫస్ట్ స్టెప్ మనకి యాజ్ ఇట్ ఈజ్గా రెండు ప్రాబ్లమ్స్ నుంచి చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ ఏం మనకి? సో యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ NA కనుక్కోవాలన్నమాట. దానికి మనకి ఒక ఈక్వేషన్ అనేది తెలుసు. ఈక్వేషన్ ఎలా వచ్చింది అది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. BNA²/2 ఈజ్ ఈక్వల్ టు M × AST D - NA, ఇది ఈక్వేషన్ అనమాట. దేనికి? యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవడానికి. సో B అనేది 230 mm, విత్ అనేది NA² తెలియదు, అదే కనుక్కోవాలి కాబట్టి అలాగే పెట్టుకొని బై 2. M అంటే 13.33, AST అంటే 452.4. సో D - NA, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 450 మైనస్ NA యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో దీన్ని బై సాల్వింగ్ ది ఈక్వేషన్ డైరెక్ట్లీ ఇన్ క్యాలిక్యులేటర్లో మన క్యాషియోలో డైరెక్ట్గా సాల్వ్ చేసామంటే సో ఇది వచ్చేసి మనకి యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ NA అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది ఈక్వేషన్ సాల్వింగ్ అనమాట, ఈక్వేషన్ సాల్వింగ్ యూజింగ్ క్యాలిక్యులేటర్ అంటాం. సో ఇది మీకు ఎలాగో తెలియకుంటే సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు, చూడండి. సో NA ఈజ్ ఈక్వల్ టు 129.6 mm వచ్చిందనమాట NA అనేది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటర్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం? ప్రతిసారి యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కుంటానే క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ NC ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమి? KC × D. KC అంటే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ కాన్స్టాంట్ అనమాట. సో
కేసీ అంటే ఫార్ములా వచ్చేసి 1/1 ప్లస్ సిగ్మా ఎస్టీ బై ఎం ఇంటూ సిగ్మా సిబిసి. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంటూ డి ఎఫెక్టివ్ డెప్త్. సో సిగ్మా ఎస్టీ అంటే 230, ఎం అంటే 13/33, సిగ్మా సిబిసి అంటే 7, డి అంటే 450 mm. సో అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసి మనం సో క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 130 mm వస్తుంది. So here NA less than NC. So actual depth of neutral axis less than actual critical depth of neutral axis. ఎందుకంటే NA అంటే ఎంత వచ్చింది మనకి 129.6. So 129.6 is less than 130. Therefore this section is under reinforced section. మన ప్రీవియస్ ప్రాబ్లం ఏమొచ్చింది, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఈస్ గ్రేటర్ దాన్ NC వచ్చింది. Therefore this section is over reinforced section అని రాసాం. ఇప్పుడు అండర్ reinforced section ఎందుకంటే లెస్ దాన్ NC ఉంది కాబట్టి. సో అది ఎలా చేయాలి ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అనేది ప్రీవియస్ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫైనల్గా మనం. అంటే దీని తర్వాత ఇంకో స్టెప్ ఉంది. సో లాస్ట్ ప్రాబ్లం వరకు ఇక్కడ వరకే చేసాం మనం. సో మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎం ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు అండర్ రీఇన్ఫోర్స్డ్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసాం విత్ రెస్పెక్ట్ టు స్టీల్. అదే ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అయితే విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్ చేస్తాం అనమాట. అది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఎం ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ డి మైనస్ NA/3. ఇది ఫార్ములా మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు స్టీల్ వెన్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. So sigma ST means 230, AST means 452.4, D means 450, NA means 129.6/3. సో ఇది క్యాలిక్యులేటర్ సాల్వ్ చేస్తే మనకి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ M ఈజ్ ఈక్వల్ టు 42.34 ఇంటూ 10⁶ న్యూటన్ ఇంటూ MM వస్తుంది. సో న్యూటన్ ఇంటూ MM మనకు తెలుసు. మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే అదొక మొమెంట్ అనమాట. సో దాని యొక్క యూనిట్స్ ఏముంటాయి, మొమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ అంటే న్యూటన్ ఇంటూ డిస్టెన్స్ అంటే MM. సో న్యూటన్ ఇంటూ MM వస్తాయి అనమాట యూనిట్స్. సో M ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు మనం అంటే 42.34 ఇంటూ 10⁶ న్యూటన్ MM కదా మనకు వచ్చింది క్యాలిక్యులేటర్లో. సో దీన్ని న్యూటన్ MMని కిలో న్యూటన్ మీటర్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 10⁶ చేయాలన్నమాట. న్యూటన్ MMని సో కిలో న్యూటన్ మీటర్గా మార్చాలి, కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 10⁶. సో చేస్తే మనకి 10⁶ క్యాన్సిల్ పోయి M ఈజ్ ఈక్వల్ టు 42.34 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు కొత్త స్టెప్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో లాస్ట్ ప్రాబ్లంలో లేదు ఇది. మ్యాక్సిమం అండ్ సేఫ్ UDL ద బీమ్ కెన్ క్యారీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఇట్స్ ఓన్ వెయిట్. సో ఇక్కడ చెప్పాం కదా, ఈ బీమ్ని మనకి ఇచ్చిన 230/500 mm బీమ్ని ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ 5 meters స్పాన్ అనేసి అనుకోమన్నాడు. ఓకే, డ్రా చేశాను. దీనిపైన మనం ఏం చేస్తామంటే ఈ ఒక W అనే UDLని అనుకుంటాం, అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. వాళ్ళు ఏమన్నారు మనల్ని, ఈ బీమ్ ఎంత UDLని క్యారీ చేయగలుగుతుందో రాయమన్నారనమాట. సో లెట్ W kN/m బి ది UDL యాక్టింగ్ ఆన్ బీమ్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్. సో ఇక్కడ ఈ బీమ్లో ఈ W kN/m అనే UDLలోనే మనం ఏం చేసామంటే సెల్ఫ్ వెయిట్ కూడా తీసేసుకున్నాం అనమాట. ఓకే, సెల్ఫ్ వెయిట్ ఆర్ ఓన్ వెయిట్, దాని యొక్క ఓన్ వెయిట్ అనమాట. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఆఫ్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ UDL ఆఫ్ ఎంటైర్ స్పాన్ మనకి తెలుసు. ఇప్పుడు మ్యాక్సిమం ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ టోటల్ ఎంటైర్ స్పాన్ UDL కదా. సో దీనికి మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏం మనకి WL²/8 మనకు తెలిసిందే, ఇది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనకు వస్తుంది. సో WL²/8 వచ్చేసి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కదా, కాబట్టి ఇక్కడ ఉండే UDL కూడా మనకేముంటుంది, మ్యాక్సిమం UDL అంటే మన బీమ్కి ఇంత మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇంత స్ట్రెంత్ ఉండాలంటే ఈ మ్యాక్సిమం UDLని మనం సబ్జెక్ట్ చేయగలుగుతాం. అంతకంటే మనం ఎక్కువ ఈ W అనే UDL కంటే ఎక్కువ కొంచెం ఎక్కువైనా కూడా మనకి ఏమవుతుంది, బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇంత రావచ్చు. ఎంత రావచ్చు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే దాని స్ట్రెంత్ ఎంత ఉందో అంత. కాబట్టి ఈ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ని దాని యొక్క స్ట్రెంత్ అంటే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఈక్వేట్ చేస్తాం అనమాట. సో ఈక్వేటింగ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ సో విత్ టు ది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఎందుకంటే ఫర్ ఈక్విలిబ్రియం కండిషన్, ఎందుకంటే దాని స్ట్రెంత్ ఎంత ఉంటుందో దానిపైన వచ్చే బెండింగ్ మూమెంట్ అంతే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈక్వల్ చేసాం. ఈక్వల్ చేసినప్పుడు మనకి ఇక్కడ M అంటే 42.34 ఇంటూ 10⁶ ఎందుకు రాసుకోలేదంటే ఇక్కడ కిలో న్యూటన్ మీటర్లో తీసుకున్నాం కాబట్టి. ఎందుకు కిలో న్యూటన్ మీటర్లో తీసుకున్నాం, ఈ సైడ్ L అనేది 5 అంటే మీటర్స్ అది, కాబట్టి నెక్స్ట్ W అంటే కిలో న్యూటన్/మీటర్ అనుకున్నాం అనమాట. కాబట్టి అన్ని యూనిట్స్ కిలో న్యూటన్స్ మీటర్లోనే ఉండాలి కాబట్టి 42.34 అనేది ఇంటూ 10⁶ తీసుకుంటే న్యూటన్ MM అవుతుంది. అందుకనే బై 10⁶ వేస్తే 10⁶ క్యాన్సిల్ బై 42.34 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది అనమాట. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే W అనేది అన్నోన్ మనకి, అది కావాలంటే W ఇవ్వకుండా 8 వదిలిపోతే ఇంటూ అవుతుంది, 5² వదిలిపోతే డివైడ్ బై అవుతుంది. సో W ఈజ్ ఈక్వల్ టు 13.55 కిలో న్యూటన్/మీటర్. దిస్ ఈజ్ మ్యాక్సిమం UDL ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్. సో ఇది వచ్చేసి బీమ్ అనేది, ఆ బీమ్ దాని స్ట్రెంత్ ఉంది కదా 42.34 అనే స్ట్రెంత్ ఉంది కదా దానికి,
అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి మ్యాక్సిమం 13.55 కిలో న్యూటన్ పర్ మీటర్ లోడ్ని బేర్ చేయగలుగుతుంది. అంతకంటే మనం కొంచెం ఎక్కువ వేసినా అంటే 13.6 లోడ్ వేసినా కూడా అదేమవుతుంది, ఫెయిల్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది మ్యాక్సిమం యూడిఎల్, దానిపైన మనం అప్లై చేయగలిగేది. అది కూడా ఏంది, ఇంక్లూడింగ్ ఓన్ వెయిట్, దాని యొక్క సెల్ఫ్ వెయిట్తో కలిపి. అంటే ఈ బీమ్ 230/500 mm డైమెన్షన్ ఉంది కదా, అంత లావు అంత పొడుగు ఉండేది మనకి ఇదేమైతే దాని యొక్క సెల్ఫ్ వెయిట్ ఉంటుంది, దానికంటూ బరువు ఉంటుంది కదా, దాంతో కలిపి 13.55 కిలోమీటర్ పర్ మీటర్ ఉండాలన్నమాట యూడిఎల్ అనేది దానిపైన. సో బై టేకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఎంత 1.5, జనరల్గా మనం తీసుకునేది లోడ్స్కి 1.5 తీసుకుంటాం అనమాట. సో బై టేకింగ్ 1.5. సో ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో ఏమంటే మనకి ఇది అడగకూడదు అనమాట, ఓకేనా. ఇక్కడ సేఫ్ లోడ్ అనేది యాక్చువల్గా అడగకూడదు. ఎందుకు అడగకూడదు అని అంటే, మనం లోడ్స్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకునేది ఎక్కడ అని అంటే ఓన్లీ లిమిట్ స్టేట్ మెథడ్లోనే అనమాట. లోడ్స్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకునేది ఎక్కడ, లిమిట్ స్టేట్ మెథడ్. ఇదేం మనం ప్రాబ్లం చేస్తూ ఉండేది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. సో కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ ఓన్లీ స్ట్రెస్కి మాత్రమే ఉంటుంది, లోడ్స్కి ఉండదు అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఇక్కడ రాకూడదు అనమాట, అడగకూడదు అనమాట క్వశ్చన్ యాక్చువల్గా. ఫైండ్ ది సేఫ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది. సో కానీ అడిగారు కాబట్టి మనం ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. సో సేఫ్ లోడ్ కావాలంటే మనకి మ్యాక్సిమం లోడ్ నుంచి సేఫ్ లోడ్ కావాలంటే, అంటే ఇది మ్యాక్సిమం 13.55 కిలోమీటర్ పర్ మీటర్ లోడ్ దానిపైన అప్లై చేయొచ్చు. కానీ అంత అప్లై చేస్తే మనం మేబీ కొంచెం ఎక్కువైనా ఫెయిల్ అవుతుంది కదా, కాబట్టి మనం అంత అప్లై చేయకూడదు. దాన్ని ఏం చేయాలి, కొంచెం తగ్గించి అప్లై చేయాలన్నమాట. సో అప్పుడే మనం ఇంకేమన్నా మన అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ వచ్చినా అది ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. ఎంత తగ్గించాలి అని అంటే, మరీ 13 ఉంటే దాన్ని 3.55 4.55 కిలోమీటర్ సబ్ చేస్తే దాని స్ట్రెంత్ అంతా వేస్ట్, మనం యూసేజ్ చేసుకోవాలి. సో కాబట్టి సో మనకి ఏం చేయాలంటే 1.5 అనే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకున్నారనమాట మనకి కోడ్ బుక్లో. సో ఇది వచ్చేసి మనకి దేంట్లో అంటే లిమిట్ స్టేట్ మెథడ్లో అనమాట. కానీ ఇక్కడ అడిగారు కాబట్టి మనం చేయాలి, ఇంకేం చేయలేము. దీనికి కూడా 1.5 తీసుకోం. ఓకే, యాక్చువల్గా లోడ్స్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది తీసుకోం దేంట్లో, మనం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో. సో సేఫ్ లోడ్ WS ఈజ్ ఈక్వల్ టు, సేఫ్ లోడ్ కావాలంటే మనం అల్టిమేట్ లోడ్ W ఆర్ మ్యాక్సిమం లోడ్ W బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేయాలి. సో 13.55 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత తీసుకున్నాం, 1.5. దేర్ఫోర్ WS ఈజ్ ఈక్వల్ టు 9.033 కిలోమీటర్. ఇదేమంటే సేఫ్ లోడ్ అంటే 9.033 కిలోమీటర్ పర్ మీటర్ దానిపైన అప్లై చేసామనుకో, మేబీ ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా మనం అన్సర్టనిటీస్ వల్ల, అంటే మనం అనుకోని కండిషన్స్ వల్ల కొంచెం ఎక్స్ట్రా అయినా, ఒక 12 అయినా అదేమవుతుంది, బేర్ చేయగలుగుతుంది అనమాట. సో కాబట్టి ఇది సేఫ్ లోడ్ అనమాట, ఇంక్లూడింగ్ ఓన్ వెయిట్. దీంట్లో ఇంకా మళ్ళీ మనకేముంది, సెల్ఫ్ వెయిట్ కలిపిది. ఓకేనా, మనకు అడిగింది ఏమి, ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్, అంటే సెల్ఫ్ వెయిట్ కాకుండా, ఆ బీమ్ యొక్క సెల్ఫ్ వెయిట్ కాకుండా పైన వేసే లోడ్, ఎక్స్ట్రాగా వేసే లోడ్ మనకు అడిగారు అనమాట. నెట్ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ అంటాం దాన్ని. ఓకేనా, నెట్ యూడిఎల్. సో అది ఎలా కావాలి మనకి, ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ కనుక్కొని దాంట్లోంచి తీసేయాలి. సెల్ఫ్ వెయిట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, దాని యొక్క డైమెన్షన్స్ అంటే వాల్యూమ్ ఇంటూ దాని యొక్క బరువు డెన్సిటీ, అంటే 1 మీటర్ క్యూబ్కి ఎంత బరువు ఉంటుంది అనేది డెన్సిటీ అనమాట. ఓకేనా, 1 మీటర్ క్యూబ్కి ఎంత వెయిట్ ఉంటుంది అనేది డెన్సిటీ. సో ఇప్పుడు ఆ డెన్సిటీని అది ఎన్ని మీటర్ క్యూబ్లు ఉందో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, దాని యొక్క వెయిట్ వచ్చేస్తుంది. సో దాని యొక్క మనం వాల్యూమ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏరియా ఇంటూ లెంత్ కదా. ఏరియా అంటే దీని యొక్క విడ్త్ ఎంత 230 mm, కానీ నేను 0.23 ఎందుకు వేసుకున్నాను, మీటర్స్లో తీసుకుంటున్నాను అనమాట. అన్ని మీటర్స్ కిలో న్యూటన్స్లో తీసుకున్నాను. సో వాల్యూమ్ అనేది దాని యొక్క ఏరియా ఇంటూ లెంత్ వాల్యూమ్ అంటే. సో ఏరియా అంటే విడ్త్ ఇంటూ డెప్త్, విడ్త్ ఎంత 230 mm 0.23 మీటర్స్, డెప్త్ 500 mm ఓవరాల్ డెప్త్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, సో ఎందుకనంటే బీమ్ ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఓన్లీ లోడ్ క్యాలిక్యులేషన్స్, మూమెంట్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ మనం సెల్ఫ్ వెయిట్ అనేది ఎందుకు సెల్ఫ్ వెయిట్ కనుక్కుంటున్నాం కాబట్టి కింద ఉండే కాంక్రీట్ ఓవరాల్ డెప్త్లో, అంటే ఎఫెక్టివ్ డెప్త్ కంటే కింద ఉండే కాంక్రీట్ వల్ల కూడా దానిపైన లోడ్ ఉంటుంది కదా, కాబట్టి ఓవరాల్ డెప్త్ తీసుకోవాలి 500 mm అంటే 0.5 మీటర్స్ ఇంటూ 1 వేసాం ఇక్కడ. సో ఇదేమో ఏరియా ఇంటూ లెంత్ వేస్తే వాల్యూమ్ వస్తుంది, కానీ ఏరియా వేసాం కరెక్టే, లెంత్ 1 మీటర్ ఎందుకు వేసామంటే మనకి దీంట్లోంచి తీసేయాలనుకో, దేంట్లో నుంచి ఈ యూడిఎల్లో సేఫ్ యూడిఎల్లో నుంచి ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్, అంటే సెల్ఫ్ వెయిట్ తీసేయాలంటే సేమ్ యూనిట్స్ ఉండాలి. ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి మనకి, కిలో న్యూటన్ పర్ మీటర్ ఉందన్నమాట, అంటే 1 మీటర్ లెంత్ కానీ అర్థం కిలో న్యూటన్ పర్ మీటర్ అంటే. అదే ఇక్కడ కూడా మనం సెల్ఫ్ వెయిట్ ఇక్కడ 5 మీటర్స్ లెంత్ కాబట్టి ఇంటూ 5 వేస్తే మొత్తానికి కిలో న్యూటన్స్ వచ్చేస్తుంది మనకి. అప్పుడు కిలో న్యూటన్ పర్ మీటర్ అంటే 1 మీటర్ లెంత్లో నుంచి 5 మీటర్స్ లెంత్ దాన్ని తీసేయలేం కాబట్టి, ఇది 1 మీటర్ లెంత్ ఉంది కాబట్టి ఇది కూడా 1 మీటర్ లెంత్కే పెట్టుకోవాలి మనం సెల్ఫ్ వెయిట్. కాబట్టి లెంత్ ప్లేస్లో ఏం వేసినాం 1, ఎందుకంటే 1 మీటర్ లెంత్కి కాబట్టి. ఇంటూ డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్ అనేది మనకి ఇంపార్టెంట్, ఈ సెట్ కానీ దేనికైనా మన కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నిటికీ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా,
సో మన పీజీ సెట్కి కానీ నెక్స్ట్ అలాగే మన గేట్ కూడా అంటే నెక్స్ట్ అలాగే ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఇంపార్టెంట్ ఏమేది డెన్సిటీ ఆఫ్ ఆర్సీసీ డెన్సిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఎంత ఉంటుంది 25 kN/m³ ఉంటుంది ఓకేనా 25 kN/m³. సో అదే మనకి డెన్సిటీ ఆఫ్ పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ రీఇన్ఫోర్స్డ్ అంటే ఏమి స్టీల్ బార్స్ ఉంటాయి ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఓన్లీ కంకర సో శాండ్ వాటర్ సిమెంట్ మాత్రమే ఉంటుంది అనమాట ఓకేనా. సో దానికైతే 24 kN/m³, ఆర్సీసీకి అయితే 25 kN/m³. సో ఇంటూ డెన్సిటీ చేసామంటే మనకి ఏమొస్తుంది 2.875 kN/m, ఎందుకంటే 1 మీటర్ లెంత్ తీసుకున్నాం కాబట్టి పర్ మీటర్ లెంత్కి ఇది. సో ఇప్పుడు ఇది సెల్ఫ్ వెయిట్ వచ్చిందనమాట. దేర్ఫోర్ సేఫ్ యూడిఎల్ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అంటే ఇది సెల్ఫ్ వెయిట్తో కలిపి దీంట్లో నుంచి సెల్ఫ్ వెయిట్ తీసేసి ఏమొస్తుంది ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ వస్తుంది. సో దేర్ఫోర్ సేఫ్ యూడిఎల్ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 9.033 - 2.875 చేస్తే 6.158. సారీ ఇక్కడ నేను యూనిట్స్ రాయలేదు మెన్షన్ చేస్తున్నాను kN/m. సో ఇది మనకి 6.158 kN/m అనేది సేఫ్ యూడిఎల్ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్. సెల్ఫ్ వెయిట్ తీసేసి అంటే సెల్ఫ్ వెయిట్ మనం ఏమి ఇక్కడ యాడ్ చేయం కదా ఎక్స్ట్రాగా ఆ బీమ్ ఎంతైతే ఉందో దానికి సెల్ఫ్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు 6.158 అనే kN/m అనే లోడ్ని మనం అప్లై చేయొచ్చు దానిపైన ఓకేనా. అప్పుడు ఇంకా మనం అది సేఫ్ లోడ్ ఇంకా దానికంటే కొంచెం ఎక్స్ట్రా అంటే ఒక 8, 9 అలా అప్లై అయినా ఏం కాదనమాట ఓకేనా. సో ఎందుకంటే మనం సేఫ్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ బై 1.5 చేసాం కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి ప్రాబ్లం మనకు క్వశ్చన్లో అడిగింది అనమాట. సో ఇక్కడికి పోవా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను వాటికి మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.